సువార్తను ప్రకటించడానికి దేవుడు అదనంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అతీత శక్తులవి. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. నువ్వు పచ్చి విషం పట్టుకొచ్చినా కానీ వాళ్ళకి ఏమి చేయదట. శిష్యులకి మనం తాగితే మన మధ్య ఉంటారు వరాల భక్తులు ఒకటే అనండి అంతే. ఎవడైనా నాకు పరిశుద్ధాత్మ వరం ఉంది, నిన్ను స్వస్థపరుస్తానంటే ముందు అర్జెంటుగా విషయాన్ని ఇవ్వండి. ఆ విషయం తాగి బతికుంటే అప్పుడు ప్రార్థన చేయమనండి. జరిగే పనేనా? అంటే ఇది ఎవరికి సంబంధించింది కాదు, మంద కాదు ఇది, అది వాళ్ళకి. ఎందుకంటే ఒక జటిలమైన సంగతిని ప్రపంచానికి ప్రకటించాలి. ఒక యేసుక్రీస్తు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, శరీరధారిగా ఉన్నాడు, మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, చంపబడ్డాడు, చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినాన తిరిగి లేచాడనే ఒక వార్త ప్రకటించాలంటే ఆషామాషిగా నమ్మేస్తారా? నమ్మరు. నమ్మాలంటే నమ్మించే పనులు వీళ్ళు చెయ్యాలి. మనుషులు ఎవరు చెయ్యలేని పనులు వీళ్ళు చెయ్యాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన మాటకు వెయిట్ ఉంటుంది. అంతే కదా? ఏడు బాబు రుజువేంటి? ఆయన మరణించి తిరిగి లేచాడంటానికి రుజువేంటి? అరే లేచాడురా, కావాలంటే ఆయన అలాంటి శక్తులు మాకు కూడా ఇచ్చాడురా, కావాలంటే తీసుకో, నా తాచుబాబుని తీసుకొచ్చి నన్ను కాటేపించు, నేను చనిపోను. చనిపోవా? చనిపోను, కావాలంటే చూసుకో, అప్పుడే నువ్వు నమ్ము యేసుప్రభు సువార్త. చూసారా, వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు మరి ఒక నిజాన్ని నమ్మించాలంటే వాళ్ళ దగ్గర ఒక శక్తి ఉండాలి కదా. ప్రారంభంలో చాలా కష్టం ఏదైనా సరే.